జూబ్లీ హిల్స్ ఓట్లకు సీఎం సార్ వచ్చి ప్రచారం చేసిండు. షే పార్టీ క్యాండిడేట్ ను ఎట్లనన్నా గెలిపించుకోవాలని. అటు కార్ పార్టీ తరఫుకించి రామన్న రోడ్ షోలు చేసిండు సునీతక్కను గెలిపియాలని. పువ్వు పార్టీ తరఫుకించి పెద్ద పెద్ద లీడర్లు పొట్టు తిరిగిర్రు. ఎమ్మెల్యే సీటు కొరకే కాదు, ఊళ్ళల్లా వాళ్ళ అనుచరులను గెలిపించుకునేందుకు పెద్ద పెద్ద లీడర్లు తిరిగి ప్రచారాలు చేస్తున్నారు కూడా. కావాలంటే చూడుర్రి. జోరుంది పో జీవన్ రెడ్డి సార్ ప్రచారం. సర్పంచ్ ఓట్ల కొరకు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఉన్న ఊళ్ళ పొంటి తిరిగి ప్రచారం చేస్తుండు సారు. ఇవాళ ఒక ఊరికి పోయి పొట్టు అరుచుకున్నాడు గీ తీరుగా. ఈ దొర కొత్తోడా? మరి దొర నేను వచ్చి ఏం చెప్పినా నాకు తెలియదు కానీ ఈ దొర కరెంట్ బిల్ మాఫీ చేసిండా, బస్సు ఫ్రీ పట్టుకపోయిందా? ఇలా ఇండ్లు కడుతున్నామా మనం? ఇలా ఇండ్లు కడుతున్నాం మనం, ఎవరు మంజూరు ఇచ్చినా గానీ. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసిన టీఆర్ఎస్ ఒక ఇల్లు కట్టే పాపన వదిలాడే. ఎన్నడ రాజ్యం చేసిన దొర ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన వదిలాడమ్మా. గీత రీకలు అరుచుకుంటుండే కార్ పార్టీ వాళ్ళనో లేకుంటే పువ్వు పార్టీ వాళ్ళనో అనుకునే కాదు, సీదా సొంత పార్టీ లీడర్లనే. అవు బరాబర్ సొంత పార్టీ లీడరు అక్కడ ఎమ్మెల్యే సాబు సంజయ్ సార్నే. ఎవరిని పుట్టినా మంచిదే, నా దొడ్ల కట్టేసుకుంటే ఎవరిని పుట్టినోడు అని ఇంటుంటాడా? నీ ఆయన పట్టుకొని నీ ఇంట్లో పెట్టుకున్నా పుట్టిందంట. అరే పాపం శ్రీను ఇక 10 ఏళ్ళ కదా కాంగ్రెస్ జెండా పట్టుకొని పోరాటం చేస్తుంటే ఇవాళ ఏదైతుందో వచ్చి నాది కాంగ్రెస్ నేను నీ సంకల్పం వస్తా అంటే ఏమన్నా. అంటే మొదటికెంచి షెయి పార్టీలు ఉన్న వాళ్ళకు ఓట్లు వేయాలి, నడవంతరాన్ని వచ్చి పార్టీలో షరీకైన వాళ్ళకి కాదు అనుకోస్తుండ అన్నట్టు. దొరకేం కావాలి? ఆయన కడుపు నింపుడు కావాలి. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది? ఆడు ఉన్నగాడు ఏదైతుందో దుకాణం ఖాళీ అయింది, ఇక కొత్త దుకాణం వెలుగుతుంది. ఇక ఆడ పోయి వస్తారా ఈడ వాళ్ళు దొరుకుతుంది కావచ్చు చెప్పిన మరి ఈడి పోయి నిజమవుతుంది తల్లి. జాగ్రత్త అంటున్నా నేను. మనం అసలుడు ఎవడో వాడిని గుర్తించండి, అసలుని గుర్తించాలి. అసలుడు జీవన్ రెడ్డి బలపరిచే అభ్యర్థి మా తోట శ్రీరామ్ అంటున్నారు. ఇట్లా రాష్ట్రం అంతటా కాంగ్రెస్ వర్సెస్ కార్ పార్టీ పువ్వు పార్టీ అన్నట్టు పోటీ పడుతుంటే ఈడ మాత్రం గిట్టుంది రాజకీయం. అయితే పోయిన పారి ఓట్లలో జగిత్యాలకెంచి పోటీ చేసింది వీళ్ళిద్దరే. కార్ పార్టీ తరపుకెంచి సంజయ్ అన్న, షెయి పార్టీ తరపుకెంచి జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తే సంజయ్ అన్న గెలిచిండు. అటంక కారు దిగి షెయి పార్టీలో షరీకైండు. పార్టీలకు తీసుకోవద్దని పెద్ద లొల్లి అయింది కూడా అప్పుడు. అయినా పార్టీలో షరీకైండు కూడా. ఇంకేముంది, ఆయన దళాన్ని ఆయన నడుపుకుంటుండు, ఈయన దళాన్ని నేను వెనకేసుకొచ్చుకుంటున్నా అన్నట్టు. ఇప్పుడు వాళ్ళిద్దరి నడపనే పోటీ అక్కడ. మరి చూడాలే ఎవరి బలమెంతో బలగమెంతో అనేది. కానీ భలే ఉందిపో జగిత్యాలలో రాజకీయం జోరు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎంత కష్టం వచ్చిందంటే ఎవరన్నా మందలిచ్చినా మాట్లాడే పరిస్థితి లేకుండా అయిందబ్బా. ఏడికి పోయినా గా ఫిరాయింపుల ముచ్చటే ముంగటేసుకుంటుర్రు. 10 మందిలో మాట్లాడే పరిస్థితి లేకుండా అయ్యింది. అగో అట్లనే ఇవాళ ఓ లీడర్ సాబు పోయిన కాడ ఏం మాట్లాడలేక కూసున్న కాడ నుంచే లేచి వచ్చిండు. గా కథ ఏందో చూడుర్రి. హైదరాబాద్ కెంచి ఢిల్లీకెంచి హైదరాబాద్ కు తిరుగుడు పోండ్రి ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఢిల్లీ పెద్ద మనుషుల్ని కలటానికి పోయిండో లేకుంటే ఇంకేదన్నా పని మీద పోయిండో తెలియదు గానీ సీదా ఢిల్లీలో ఉన్న ఏఐసిసి ఆఫీస్ కు పోయిండు స్టేషన్ కన్పూరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు. ఏం పని మీద వచ్చిరు సారు అని మా విలేకరన్నలు మైకులు పెట్టి అడిగితే ఒక్క మాట చెప్పినా అంతొట్టు. నేనేం మాట్లాడను, మా బిడ్డ మాట్లాడుతుంది అన్నట్టు ఎంపీ కావ్యక్క మీదికి నెట్టిండు సారు. నువ్వన్నా చెప్పక్క మీ నాయన ఢిల్లీకి ఏం పని మీద వచ్చిండో? ఇక నా కోసం వచ్చారు మా ఫాదర్, వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతాం మేము వరంగల్ కి. గానీ బయట జనం ఇంకో తీరుగా అనుకుంటారు కదా అక్క. సరే మీది మీకుంటది, మాకెందుకు గానీ పార్టీ ఫిరాయింపుల ముచ్చట్ల ఢిల్లీ పెద్ద మనుషులతో మాట్లాడేందుకే పోయిండు ఎమ్మెల్యే సార్ అనేది బయట పబ్లిక్ అనుకుంటున్న మాట. అయితే కార్ పార్టీలో గెలిచి షెయి పార్టీలో షరీకైన వాళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసేస్తే విచారణ చేయాలని స్పీకర్ కు ఆర్డర్ లేచింది కోర్టు. 10 మందిలో 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు వచ్చారు. కానీ కడియం శ్రీహరి సారు, దాన నాగేందర్ సార్ అయితే రాలే ఒక్క పాలి కూడా. ఇక ఇప్పుడు సప్పుడు కాకుండా బిడ్డెంబడిపడి ఢిల్లీకి పోయేటాళ్లకు ఢిల్లీలో ఉన్న షెయి పార్టీ పెద్ద మనుషులతో మాట్లాడేందుకే పోయిండు అనుకుంటున్నారు అన్నట్టు అందరూ. ఎందుకు పోయిండో ఏమో వాళ్ళు చెప్పాల్సిందే. కానీ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అధికార పార్టీలు ఉన్నామన్న మురిపెం కూడా లేకుండా అయిందబ్బా.
అల్లెల పొంటి సర్పంచ్లకు చెక్ పవర్ పోయి 2.5 ఏండ్లు. తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చి 2 ఏండ్లు దాటింది. ఇంతవరకు సర్పంచ్ ఓట్లు పెట్టింది లేదు, కొత్త సర్పంచ్లు వచ్చింది లేదు. ఇంకెంత కాలం ఇట్లా అని అనంగా సర్పంచ్ ఓట్లు పెట్టిరు సర్కారోళ్ళు. అల్లా మొదటి విడత ఓట్లు ఒడిచినాయి కూడా. ఇక ఇప్పుడు 2వ విడత ఓట్లకు తయారైతుర్రు ఎన్నికల అధికారులు. పొద్దుకుతూనే ఉంది, తెల్లారుతూనే ఉంది. ఓట్లు అంటుంటే మొదటి విడతల ఓట్లు ఒడిచినాయి, 2వ విడతల ఓట్లు పడుతున్నాయి. 5-6 నాడే 2వ విడత ఓట్లు 4,332 గ్రామ పంచాయతీలు 29,903 వార్డులకు ఓట్లు పడతాయి 2వ విడతల. అంతా తయారైంది కూడా ఇప్పటికే. 2వ విడతల ఓట్ల ఏటి జాగల ఇప్పటికే ఓ 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి కూడా. ఇంకో 5 దుక్కులు అసలు నామినేషన్లే పడలే. 5-6 నాడు పొద్దుగాల 7ంటికేంచి ఓట్లు సాలైతే పైటీలు 1 గంట దాకా నడుస్తాయి ఓట్లు. అటంక 2ంటికేంచి ఓట్లు లెక్క పెట్టేటి కార్యం నడుస్తుంది. పొద్దుకేటాళ్లకు గెలిచి మురిసేదవులో ఓడి ఏడిసేదవులో అనేటిదంతా బయటపడుతుంది కూడా. ఇక ఇదిట్టుంటే ఇటు తొలి విడతలో ఓడిపోయిన అభ్యర్థులది కొత్త పంచాది. మా పైసలు తీసుకురు, మా మందు తాగిరు, మా కోటేయకుండా మమ్మల్ని ఒడగొడతారా అని ఆలుమొగలిద్దరు ఊరి మీద పడ్డారు. ఓట్ల కొరకు పబ్లిక్ కు పంచిపెట్టిన పైసలన్నీ వసూలు చేసుకునేందుకు. అన్న చేతిలో దేవుని బొమ్మ, అలా ఇంటి ఆమె చేతిలో మందు డబ్బా. దేవుని మీద ఒట్టేసి చెప్పమని ఆయన, పైసలు ఇవ్వకుంటే మందు తాగి పానం తీసుకుంటానని ఈమె. ఇంటింటికి తిరిగి ఓట్ల కొరకు పంచిన పైసలు అడుగుతున్నారు ఆలుమొగలిద్దరికి తీరిగా. నల్గొండ జిల్లా నార్కటపల్లి మండలం ఔరవాణి అనేటి ఊళ్ళో సర్పంచ్ నిలబడ్డారట. 10 లక్షలకు మీదనే ఖర్చు పెట్టిరట కూడా. కానీ ఎలక్షన్ లో ఓడిపోవడంతోని ఇట్ట పంచిన పైసలు వసూలు చేసుకునేటి పనిలో పడ్డారు అన్నట్టు ఇద్దరు ఆలుమొగలు. అటు మైబాద్ జిల్లా సోమ్ల తండాలో కూడా ఇదే కథ. షేపాటి తరపుకెంచి సర్పంచ్ గా నిలబడి ఓడిపోయినందుకు ఇంటింటికి దిగి ప్రమాణం చేయమంటుందట భూక్యా కౌసల్య అనేటామె. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్న 14వ వార్డుకేంచి పోటీ చేసిన వార్డు మెంబర్ బండారి నాగేశ్వరరావు కూడా ఇంటింటికి తిరుగుతున్నాడు పంచిన పైసలు వసూలు చేసుకునేందుకు. గమ్మత్ ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి. గిట్టుంది ఇప్పుడు ఊళ్ళ పోయింటి. బయటపడతలేదు కానీ సాటుకు మాటుకు చాలా మంది ఇట్లా వసూలు చేస్తున్నారే కావచ్చు ఓట్లు పడనందుకు. ఏం చేస్తారు మరి, పైసలు బాయే పదవి రాక బాయే గాది అందులోకి ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. ఓట్ల కొరకు ఇంటింటికి తిరిగి పైసలు పంచుడేందుకో, అటంక ఇట్లా ఓడిపోయినాక వసూలు చేసుకుంటేందుకో. అయినా 1000-2000కు ఓట్లు అమ్ముకునేటోళ్ళకు ఉండాలబ్బా ముందుగాల. మా ఊళ్ళే 3000 ఓట్లు, ఓ 12 వార్డులు, వార్డుకో 200కు మీదనే ఓట్లు. సర్పంచ్ కోసం 2 పోటీలు ఉన్నారు. ఒక్కో వార్డుకు 2 పోటీ పడ్డారు. ఓట్లేసి గెలిపియ్యి ఊరిని ఎలుగులో వేస్తామని జోరు ప్రచారాలు నడిచినాయి. అదంతా కావనే గాని పబ్లిక్ లేని ఊళ్ళే సర్పంచ్ ఓట్లు ఎప్పుడన్నా చూసిర్రా? చూడకుంటే చూడరు, నేను చూపిస్తా ఇప్పుడు. ఊరి జనాభా 256 మంది. అందులో ఓట్లు ఉన్నోళ్ళు 183 మంది. 93 మంది ఆడోళ్లు, ఇంకో 90 మంది మోగోళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ఉన్న వెంకటేష్ కని ఊరి జనాభా లెక్కలు ఇవన్నీ. ఇప్పుడు గీ లెక్కలు ఎందుకంటే పేరు బొగ్గం ప్రవళిక, మా ఆయన పేరు బొగ్గం రవీందర్. వెంకటేష్ గని గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాము. అది 183 ఓట్లున్న ఊళ్ళో సర్పంచ్ ఎన్నికలు. గీయక్కే సర్పంచ్ గా పోటీ చేసేది. సర్పంచ్ గా గెలిపిస్తే ఊరిని ఎలుగులో చేస్తా అనుకొస్తుంది. గమ్మత్ ఏంటంటే ఈ 183 మంది కూడా ఊళ్ళో లేడటలు. ఆవు నేను అంటున్న మాట కాదు ఇది, గీ అక్క చెప్పిన ముచ్చటే ఇనులే. వెంకటేష్ కానీ సింగరేణి వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది. అట్లా ఖాళీ చేసినాక జనాలందరూ ఎక్కడెక్కడికి వెళ్ళి రెంట్కుంటున్నారు. ఇంకా సింగరేణి వాళ్ళు మాకు స్థలం కూడా ఇచ్చారు. అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు, ఉంటున్నారు అక్కడ కూడా కొంతమంది. మా ఊర్లో 183 ఓట్లు ఉన్నాయి. ఆ ఓటర్స్ మొత్తం దగ్గరికి వెళ్ళి 3 days నుంచి మాట్లాడడం జరిగింది. సర్పంచ్ కి బ్యాట్ గుర్తు, వార్డ్ నెంబర్ కి గ్యాస్ పొయ్యి ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఆ ఓట్లేసి గెలిపిస్తే మన వెంకటేష్ గారిని ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము. సింగరేణి అధికారులు ఖాళీ చేపిస్తే బయట జాగలకు పోయి కిరాయికుంటున్నారట. ఎక్కువ మంది ఇదే కథ. అయినా మనుషులే లేని కాడ అభివృద్ధి చేసుడేందో. గమ్మత్ ఏందంటే ఒకటే సర్పంచ్, ఒకటే వార్డు. గా వార్డు గెలిచిన వాళ్ళే ఉప సర్పంచ్ అవుతారు అన్నట్టు. నా పేరు సుమలత, మాది వెంకటేష్ గని పంచాయతీ. వార్డు నెంబర్ గా పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. మా ఊరు తీసేయడం జరిగింది. ప్రజలందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి తిరుగుతున్నాము, ప్రచారం చేస్తున్నాము. మమ్మల్ని గెలిపించాలని 93 ఓట్లు ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ మాకు ఓటేసి గెలిపిస్తే ఊరిని ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము. ఇట్లా ఓటర్లు లేని కాడ ఓట్లు పెడుతున్నారు అన్నట్టు అధికారులు. 2వ విడతల ఓట్లు నడుస్తాయి ఇక్కడ. అంటే ఈ ఐతారమే. మరి చూడాలి వాళ్ళు ఏ తరీకల ప్రచారాలు చేసారు, ఎంత మంది వచ్చి ఓట్లేస్తారు, ఎవరు సర్పంచ్ అవుతారు, ఊరి ఆలతి ఏం మారుస్తారు అనేది. గాని పబ్లిక్ లేని కాడ ఓట్లు పెట్టుడే గమ్మతుంది పోండ్రి.
ఈసారి పంచాయతీ ఎన్నికలు మస్తు రంజు మీద నడిచినాయి. ఒక్క ఓటు 2 ఓట్లతోని గెలుపు ఓటములై అభ్యర్థులు మస్తు పర్షాన్ అయ్యిర్రు. కొద్ది తేడాతోని ఓడిపోయిన చాలా మంది తెర వెనుక ఏదో మతలబ్ జరిగిందని కిరికిరి కూడా చేసిర్రు. అయితే నల్గొండ జిల్లాలో మాత్రం ఓట్ల డబ్బాలో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు ఏటో గాయబైనాయట. మరి ఎక్కడ పోయినాయో ఏమో మనం కూడా చూద్దాం పారి. వారేవా నల్గొండ జిల్లా ఎన్నికల అధికారులు చూడరే ఎంత సిన్సియర్ గా పనిచేసిరా. చిట్యాల మండలం చిన్నకాపర్తి అనే ఊళ్ళే బ్యాలెట్ పేపర్ మురికి కాలువలో పడి కొట్టుకుపోయినా సుధా చూడనంత బిజీలు ఉన్నారట సార్లు. మరి బందోబస్తు సెక్యూరిటీ నడవ ఉండాల్సిన ఓట్లు డబ్బాలకించి మోర్లకి ఎట్లా పోయినాయో ఏం పోడో గాని ముచ్చటరికై కారు పార్టీలు కయ్యని లేచిరు. ఎందుకంటే దొరికిన ఓట్లని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు పడ్డాయనట. ఇట్లా అటు ఇటు శిల్లం కొల్లం కొట్టుకుపోయిన ఓట్లను ఏరిన కార్యకర్తలు పెద్ద నాయకులకు ఫోన్లు వచ్చిరు. ఇక వాళ్ళు ఊకుంటారా జట్న రానే వచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అవన్నీ చూసి పోలీసులకు ఇంకా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిండు. అటు వెనుక మాట్లాడుకుంటా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేకనే అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంది. ఓట్ల పెట్టెలో ఉండాల్సిన ఓట్లు మోర్లు పోయినాయంటే ఇదంతా అధికార పార్టీ కుట్రనే అని మస్తు గర్వమైంది సారు. రేపు 2వ విడత జరగబోతా ఉన్నాయి, 3వ విడత కూడా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీ కింది స్థాయి సిబ్బందిని నియంత్రించండి. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేయడానికి అనుమతించొద్దని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా చిన్నకాపర్తి విషయంలో కూడా వెంటనే తగిన చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక రద్దు చేయాలి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అటు ఇదే ముచ్చట మీద నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం మాట్లాడుకోవడం మస్తు గొప్పది. బ్యాలెట్ ఓట్లు బయట పడేసిన ముచ్చట వాజీబే. అందులో మా అధికారుల తప్పుకిన బరాబర్ ఉంది. ఎన్నికల డ్యూటీ చక్కగా చేయకుండా లాపరోజు చేసిన రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. అట్లనే దీని వెనుక అసలు కారణం ఏందో తేల్చాలని చెప్పి ఆర్డీఓ లెవెల్ అధికారం పెట్టి స్పెషల్ విచారణ చేస్తున్నామని చెప్పింది. కౌంటింగ్ అంతా లెక్కింపు అయిన తర్వాత ఎవరైతే ఆరో ఉన్నారో తన దాన్ని సరిగా భద్రపరచడం చేయలేదు. దానివల్ల పోల్డ్ బ్యాలెట్స్ అంతా బయటికి పడినాయి. ద ప్రాసెస్ ఇస్ టోటలీ పోస్ట్ పోల్. సో దానివల్ల మేము సంబంధించిన అధికారుల మీద వాళ్ళ నిర్లక్ష్యాల వల్ల వారి మీద చర్యలు తీసుకుంటున్నాము. అయితే ఓట్లు అంతా తారుమారా ఏగస్ పార్టీ వాళ్ళు మళ్ళా ఓట్లు పెట్టాలంటారు కదా మేడం. ఆ ముచ్చట మీద మీరు ఏమంటారనంటే నా చేతిలో కూడా లేదు, ఎవరి చేతిలో లేదు. న్యాయస్థానం నుంచి, కోర్ట్ ఆఫ్ లా నుంచి వస్తేనే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. డ్రైనేజ్ లో లభించిన బ్యాలెట్స్ అని దాన్ని మేము భద్రపరచడం చేస్తాం. ఏదేమైనా ఐతారం 2వ మలక, బుధారం 3వ మలక ఓట్లున్నాయి. మరి వాటికన్నా బందోబస్తు నజరు పెట్టురు మేడం. ఒక్కొక్కరు లక్షలు పోసి పోటీలో నిలబడ్డారు. ఆయనతో ఇసుంటిదే మళ్ళేవని అయితే మీకు పరిచాను మాకు పరిచాను అని అనబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి. జనాలు లక్షలు పోసి పిరం ధరగల బైకులు కొంటారు. కానీ గదేందో హెల్మెట్ మాత్రం నాసి రకంది తీసుకుంటారు. ఎందుకంటే హెల్మెట్ అంటే రక్షణ కోసం కాదు, పోలీసు వాళ్ళు చలాన్ కొట్టకుండా అనేది చాలా మందిలా ఓ తప్పుడు ఆలోచన. అందుకే గా ఆలోచన మీ దిమాక్లకించి తీసేయాలి అని నెల్లూరు పోలీసు వాళ్ళు గీ ఇచ్చంత్రమైన కార్యాన్ని ముంగటేసుకుర్రు. వారిని పోలీస్ పెద్ద సార్లంతా నెత్తికో హెల్మెట్ తగిలించుకొని బండ్లెక్కేతానికి తయారైనరు. కొంపదీసి ఏదైనా బైక్ రేసింగ్ ఇట్లా ఏమన్నా అవుతుందా ఎట్లా అని పర్షాన్ అవుతున్నారు కావచ్చు. వీళ్ళంతా హెల్మెట్ పెట్టుకోవాలి అని జనాలకు సోయ కల్పిస్తుర్రు. గూడూరు పట్నంలో డిఎస్పీ గీతా మేడం ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ అవేర్నెస్ కార్యం నడిచింది. నేషనల్ హైవే కాడ నుంచి గడియారం తవ్వ దాకా ర్యాలీ తీసిన పోలీసోళ్ళు మేము ఎట్లయితే హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడుపుతున్నామో మీరు కూడా అట్లనే పెట్టుకోవాలి, ఇది మీ మంచికే అని వివరించారు. అంతేకాదు ఈ నెల 15వ తారీఖు సంది నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ ను గట్టిగా అమలు చేయాలని చూస్తున్నాం. కాబట్టి హెల్మెట్ ఇప్పటికీ లేనోళ్ళు వెంటనే కొనుక్కోర్రి. ఆ టెంక నెత్తికి షిప లేకుండా బయటకు వస్తే పెట్రోల్ పోయ్యరు అన్నట్లు హెచ్చరిక చేసిర్రు. ఇదంతా మీ పానాలు పోకుండా ఉండేటందుకే. కాబట్టి అందరూ తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని బండ్లు తోలుర్రి. దాన్ని బరువు లెక్క కాకుండా బాధ్యత లెక్క అనుకోర్రి అని కూడా చెప్పింది డిఎస్పీ గీతా మేడం. రోడ్డుకి ఎక్కువగా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ మనం హెడ్ హెల్మెట్ పెట్టుకుంటే మేజర్ ఇంజురీ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. గదన్నట్లు రోడ్ల మీద టక్కర్లంటే ఎక్కువ బైక్ యాక్సిడెంట్లే ఉంటున్నాయి. అలా హెల్మెట్ లేనోళ్ళ పానాలే గాల్ల గలుస్తున్నాయి. కాబట్టి టక్కర్లు తగ్గి మీ పానాలను మీరు కాపాడుకోవాలనుకుంటే మీకోసం కాకపోయినా మీ ఇంటోళ్ళ కోసం అన్నా నెత్తికి షిప్ప తొడుక్కోర్రి అని బజారు తిరిగి సోయగలిగిచ్చిర్రు. అంతేకాదు ఏదో హెల్మెట్ పెట్టుకోమన్నాం కదా అని అల్కతక్క తాపడా తూపడా కంపెనీది కాకుండా మంచి కంపెనీవి మనకు రక్షణ ఇచ్చేవే వాడుర్రి అని పూసగుచ్చింది మేడం. మరి ఇప్పటికన్నా తోవకొస్తారో లేదో చూడాలి.
అది ఇది అంటుండగానే డిసెంబర్ నెల సగం అయిపోయింది. ఇంకా వారం పోతే న్యూ ఇయర్ కేక్ ఏడ కోద్దాము, దావత్ ఏడ పెట్టుకుందాం, ఎన్ని పైసలు వేసుకుందాం, ఇగో గివే ముచ్చట్లు మాట్లాడుకుంటారు దోస్తులు. వాట్సాప్ గుంపులలో కూడా ఇదే జోలి నడుస్తుంది. అయితే ఏ దావతన వేసుకోరు గాని మొదలు మేం పెట్టే రూల్స్ తప్పకుండా పాటించాలి అని అంటుర్రు పోలీసోళ్ళు. మరి గా రూల్స్ ఏంటియో సుద్దపారి. న్యూ ఇయర్ కు సంబంధించిన పోలీసోళ్ళ రూల్స్ వచ్చినాయి. మామూలుగా జనమంతా ఇండ్లల్లో ఏ హంగు ఆర్భాటం లేకుండా చేసుకుంటే ఏ లొల్లి లేదు గాని ఎటొచ్చి ఈవెంట్లు, పార్టీలు, డీజేలు అని చెప్పి పెద్ద పెద్ద పేరెంటాలు పెట్టుకునే హోటళ్లు, క్లబ్బులు, పబ్లకే గట్టి రూల్స్ పెట్టిర్రు పోలీసోళ్ళు. ఈసొంటోళ్ళంతా మొదలు పోలీస్ పర్మిషన్ తెచ్చుకున్నాకనే పార్టీలు పెట్టుకోవాలన్నట. అది కూడా సీసీ కెమెరాల నడమ. ఇక 31st రాత్రి 10 దాటినాక అవుట్డోర్ సౌండ్ సిస్టమ్ పెట్టొద్దు. తాగుడు ఇంకా పార్టీల కాడికి మైనర్ పొల్లగాళ్లు పోవద్దట. డ్రగ్స్ కు పర్మిషన్ అసలే లేదని చెప్పిన కాకీలు అడ్డమైన డాన్సులు ఆడొద్దు, బాంబులు మొత్తానికే కాల్చొద్దు అని చెప్పిర్రు. ఒకవేళ ఇండ్లలో వేసుకునే దావతుంటే అది 1 గంట వరకు ఓకే గాని అది పక్కనోళ్లకు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని పోలీస్ పెద్ద సార్లు ఆర్డర్ ఇస్తుర్రు. ఇక 31st రాత్రి బొత్తవాలుగా తాగి రోడ్ల మీదకి వచ్చిన, తాగి బండ్లు కట్టుకొట్టిన, గిర్రలు లేపి స్టంట్లు, రేసింగ్లు అసొంటి ఏం చేసినా కూడా మైల పూలు గట్టినే తీస్తారట. అట్లనే తెల్లని దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు పెట్టి పట్టు పడితే శిక్షలు కూడా బందోబస్తుగా ఇయ్యాలని ఇప్పటికించే తయారైతుర్రు. అటు ఈవెంట్లు చేసేటోళ్ళు ఎసొంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఏమన్నా ఎటమటం అయితే కేసులు రాస్తామని హెచ్చరిక చేస్తుర్రు. మొత్తానికి పార్టీ ఏదన్నా గాని పబ్లిక్ కు తక్లీఫ్ చేస్తే మాత్రం తాట తీస్తాం అనేది కాకీలంటున్నా అసలు మాట. చూసుకోరు మరి.